వందనాలు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు ఈదలకొండ ప్రాంతంలో వాక్య పరిచయం చేయుటకు నీ కృపను కావలసిన వాక్య జ్ఞానమును తెలివిని వివేకమును ఈ క్రిస్మస్ కాలంలో మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. కూర్చోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకైతే దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. రోమా పత్రిక అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక రోమా పత్రిక 11వ అధ్యాయము 26, 27 కలిపి ఉన్నాయి. అచ్చండి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. నేను వారి పాపములను పరిహరింపినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఈ రోమీలకు రాసిన పత్రికలో రోమా సంఘానికి అపోస్తుడైన పౌలు ఈ పత్రికను రాస్తూ 11వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకున్నాం. ఇందులో ఒక ఒడంబడిక లేదా ఒక నిబంధన మనకు కనబడుతుంది. ఇది ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఒక నిబంధన, అంటే ఒక మాట ఇచ్చాడంట దేవుడు. ఎప్పుడిచ్చాడు అని మనం చూస్తే ఇది ఒక నెరవేర్పు. అంటే దీనికి ముందు మాట దేవుడు ఎక్కడో ఇచ్చాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 20, 21 వచనాలు ఒకసారి చూడండి. సియోను నొద్దకునకు యాకోబులో తిరుగుబాటు చేయుట మాని నేను వారితో చేయు నిబంధన ఇది. నేను నీ నోట నుంచి మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక ప్రవచనం. ఇశ్రాయేలీలు బబులోను చెరసాల్లోకి వెళ్ళారు. 70 సంవత్సరాలు మగ్గుతున్నారు. యెషయా గ్రంథం కాడి నుంచి మలాకీ గ్రంథం వరకు కూడా 70 సంవత్సరాల్లో ఉన్న ఇశ్రాయేలీ చరిత్ర మనం చూస్తాం. ఈ భక్తుడు ప్రవక్త ద్వారా దేవుడు ఏమని మాట్లాడిస్తున్నాడంటే, సియోను నొద్దకు యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొని వారి యొద్దకు విమోచకుడు వచ్చును అంటున్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీలు చేసిన తిరుగుబాటును బట్టి వారిని బబులోనుకు అప్పగించాడు. మీరు కనుక మల్లుకుంటే, మీరు కనుక మీ భక్తిహీనతను విడిచిపెడితే, మీలో నుండే, వేరే ఎక్కడి నుంచో కాదు, మీలో నుండే ఒక విమోచకుడిగా ఆయన వస్తాడు. అది ఏ గోత్రమా, 12 గోత్రాల్లో ఏ గోత్రమైనా కానివ్వండి, మీలో నుండి ఒక విమోచకుడు వచ్చి మీలో ఉన్న భక్తిహీనతను తొలగించి మీలో సియోను నుండి ఆశీర్వాదాన్ని, లేదా మీ సియోనులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడని మనం చదువుకున్న యెషయా గ్రంథం 59, 20, 21లో ఇది ప్రవచనం. అంటే ఆ రోజు పలికాడు ప్రవక్త అయిన యెషయా, మీరు కనుక మళ్ళుకుంటే, దేవుని వైపు తిరిగితే, పాపాన్ని విడిచిపెడితే మీలో నుండి ఒక విమోచకుడు వస్తాడు. రోమా పత్రికలో అపోస్తులైన పౌలు ఆ ప్రవక్త పలికిన ఆ మాటలను మరొక్కసారి ఇశ్రాయేలుకు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఆ రోజు చెప్పాడు కదా, విమోచకుడు వస్తాడు, సియోనులో నుండి యాకోబులో ఉన్న భక్తిహీనతను తొలగిస్తాడు అని అన్నాడు కదా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిబంధన ఇక్కడ నెరవేరింది అని ఇశ్రాయేలు ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాడు. దేవుడు మనకి కాదు, ఇశ్రాయేలీలకి నిబంధన చేశాడు.
మరి మనకు చేశాడా అంటే ఎస్, మనకు ఒక మాట ఇచ్చాడు. నిబంధన అంటే మాట ఇవ్వడం. దేవుడు ఇశ్రాయేలుకి మాట ఇచ్చాడు. మరి మనకేమి ఇచ్చాడు చూడండి. ఇర్మియా గ్రంథంలో మనకు కూడా దేవుడు ఒక మాట ఇచ్చాడండి. 31వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు చదువుకుంటే, ఇది మనతో చేసిన ఒక క్రొత్త నిబంధన. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ ఓకే నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని రాసేదను. యెహోవాకు ఇదే. నేను వారికి దేవుణ్ణి ఇందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధ నొందుదుము అని తమ పొరుగు వారికి దోషములను క్షమించి వారి పాపములకి ఎన్నడను జ్ఞాపకము చేసుకున్న గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు. ఇది మనకిచ్చిన నిబంధన. మనకి దేవుడు మాట ఇచ్చాడు. నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, మీ పాపాన్ని తీసివేస్తాను, మీ దోషాలు క్షమిస్తాను, అల్పులుగా మిమ్మల్ని ఉంచను. ఇది దేవుడు మనకిచ్చాడు. ఇశ్రాయేలీలతో ఈరోజు మనం మన నిబంధన గురించి మాట్లాడట్లా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి భూలోకానికి రావడానికి ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు మీలో నుండి ఒక విమోచకుడు వస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు అని. అందుకనే లూకాసు వార్త 1వ అధ్యాయము 69వ వచనం మనం చదువుకున్న జకరియా ప్రవచిస్తాడు, మీరు విమోచకుడు కొరకు ఎదురు చూస్తున్నారు కదా, ఆయన రాబోతున్నాడు అని. ఏమండి, సిమియోను కూడా ప్రవచిస్తాడు. అంత మాత్రం ఎందుకు, ఆషేరు గోత్రములో నుండి ఉన్న అన్నా కూడా నేను విమోచకుడు కొరకు ఎదురు చూస్తున్నాను. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆమె గురించి చెబుతూ, ఆమె కూడా అంట 38వ వచనములో చూసారా, ఆ విమోచకుడైన యేసు క్రీస్తుని గూర్చి చూసి, ఓహో అలనాడు దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన విమోచకుడు ఈ విమోచకుడేనా? యోధా వారిలో నుండి వచ్చిన యేసుక్రీస్తు, యోధా గోత్రపు సింహముగా వచ్చిన యేసుక్రీస్తు బాలయేసుడిగా వచ్చాడా? ఆ యోధా గోత్రములో నుండి మాలో నుండే వస్తానన్న విమోచకుడు ఈయనేనా అని చెప్పి ఆ రోజు యెరూషలేము దేవాలయంలోనికి వచ్చిన ఆ యేసుక్రీస్తును చూచిన అన్నా అనే ప్రవక్తని ఈ మాటలు పలుకుతుంది, నా విమోచకుడా అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ రోజు ఇశ్రాయేలుకి చేసిన నిబంధన మనం గుర్తు చేసుకుంటే మనతో కూడా దేవుడు మాట అంటున్నాడు. వారి జీవితంలో కాదు, మీ జీవితంలో కూడా నేను చేసే దేవుణ్ణి. ఎప్పుడు అంటే మీలో నుండి భక్తిహీనత తొలగించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా చేయగలడు, ఆయన విమోచకుడు అని నమ్మితే బైబిల్ చెప్తుంది ఆయన ఎక్కడి నుంచి వస్తాడంట? సియోనులో నుండి వస్తాడంట. సియోను అనగా యెరూషలేము, మన భాషలో సియోను అనగా మరొక మాట పరలోకము. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో నుండి మనకు ఎలాంటి విమోచకుడుగా మన జీవితంలో మనం కూడా ఎవరమంటే ఇశ్రాయేలీయులమే. మనము ఇశ్రాయేలీయులు పాత నిబంధన కలిగిన వారు 12 గోత్రాలు అయితే, యేసుక్రీస్తు పుట్టిన తరువాత మనం కూడా క్రొత్త నిబంధన ఇశ్రాయేలు అంట. చెప్పండి, మనం ఎవరు? క్రొత్త నిబంధన ఇశ్రాయేలీలము. మనకి గోత్రాలు లేవు. పాత నిబంధనకి ఏమున్నాయంటే గోత్రాలు ఉన్నాయి. ఇతడు రూబేను గోత్రము, ఇతడు ఆషేరు గోత్రము, ఇతడేమో యోధా గోత్రం అని గోత్రాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మనలను తన బిడ్డలుగా చేసుకున్న తర్వాత, అంటే మనం ఇశ్రాయేలు కాదు, మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, తమ జనులు కాని వారిని తన జనులుగా, తన ప్రియురాలు కాని వారిని తమ ప్రియురాలుగా దేవుడు మనల్ని మలుచుకొని, మనకి ఆయనకి సంబంధం లేకపోయినా నువ్వు నా బిడ్డవని చెప్పుకొని
మనకి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే క్రొత్త నిబంధన అయిన ఇశ్రాయేలీయులు అన్నాడు. మనకైతే గోత్రాల్లో యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అన్నాడు. కాబట్టి కులాన్ని, మతాన్ని, గోత్రాన్ని, ప్రాంతాన్ని మన దగ్గరికి తీసుకురామాకండి. ఈయన ఫలానా వాళ్ళకి దేవుడు అని ఆపాదించమాకండి. కాబట్టి ఆ పాతకాలపు ఇశ్రాయేలుకి దేవుడు ఎలాంటి విమోచకుడిగా వచ్చాడో మనకు కూడా అలాంటి విమోచన ఇస్తాను అని ఈ క్రిస్మస్ మాసములో విమోచకుడు సియోనులో నుండి మనలో ఉన్న భక్తిహీనతను తొలగించడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువా నాలో ఉన్న భక్తిహీనతను తొలగించుకుంటాను, కానీ సియోనులో నుండి నాకు ఎలాంటివి పంపిస్తావు, నన్ను ఎలా విమోచించుకుంటావు అని ఒకవేళ అడిగితే, బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ధ్యానించాను. విమోచకుడు మనలో ఉన్న భక్తిహీనతను ఎలా తొలగిస్తాడో బైబిల్లో కొన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, ఇవన్నీ కూడా కీర్తనకారుడి ద్వారా మాట్లాడుతున్నాడు. 14వ కీర్తన మొట్టమొదటి మనం చూసిన వారమైతే 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఎక్కడి నుంచి వచ్చిందంటే, సియోనులో నుండి ఇశ్రాయేలుని దేవుడు ఎలా విమోచిస్తాడంట? రక్షణ ద్వారా. చెప్పండి, ఎలా అంటే రక్షణ ద్వారా నేను వారిని ఏం చేస్తాను? విమోచిస్తాను. రక్షకుండు దయించినాడట మన కొరకు బరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు, రారెగొల్లా బోయల్లారా, రక్షకుండు దయించినాడు, రారెగొల్లా బోయల్లారా, తక్షణమున బోయి మనని దీక్షణ ఫలముందు దాము. ఎలా అంటే దేవుడు మనలను, నువ్వు కనుక నీలో నుండి పాపాన్ని తొలగించుకొని నా విమోచకుడా సియోనులో నుండి నన్ను ఎలా కాపాడుకుంటావు అని అడిగితే, రక్షకుడుగా నీకు దగ్గరికి రక్షణ ఇవ్వడానికి దిగి వస్తాను అంటున్నాడు. అందుకని లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనములో అక్కడ రాస్తూ అంటాడు, భయపడకుడి, భయపడకుడి, ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టేశాడు. రక్షకుడు పుట్టేశాడు. నేను ఒకసారి ఒక భక్తుడు, మరి ఆయన పేరు ఎవరో నాకు గుర్తులేదు, కానీ ఓ భక్తుడు రాసిన ఒక చరిత్రను నేను చదివాను. యేసుక్రీస్తు ప్రభువారే కనుక భూమి మీదకి రాకుండా మనకు రక్షణ కనుక ఇవ్వకపోతే జరిగే ఒక సంఘటన ఏంటి అని నేను ఆ బుక్లో చదివినప్పుడు ఇలా రాశారండి. మన కాలంలో చెప్పుకుంటే ఒకానొక పాస్టర్ గారంట ఇంకొక 2-3 గంటల్లో చర్చి క్రిస్మస్ అంటే 24 రాత్రి అనుకుందాం, కాసేపు 24 రాత్రి కాబట్టి 10ంటికి చర్చి ప్రారంభించాలి, 8 అయింది టైము, సర్లే అని చెప్పి కాసేపు జారపడదాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం అని చెప్పి అయ్యగారంట కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. కొంచెం అలసట వచ్చిందో భారం వచ్చిందో ప్రార్థనలో అలాగా నిద్రపోయాడంట. ఈ నిద్రపోయినప్పుడు ఆయనకు కళ వచ్చిందంట, ఒక దర్శనం. ఏంటి అని అంటే, ఓ చిన్న పిల్లవాడంట ఆయన దగ్గరికి వచ్చి, ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి అని చెప్పి కళ్ళంటి నీళ్ళు పెట్టుకొని, మా అమ్మ చావు బతుకుల్లో ఉందండి, మీరు రావాలండి, మీరు వస్తే బాగుంటుందండి అని చెప్తే, సరే ఇతడు మన సంఘబిడ్డే కదా, మన పిల్లోడే కదా అని చెప్పి గబగబా ఆవిడ దగ్గరికి వెళ్ళాడంట. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ బాధపడమాక, ప్రార్థన చేసుకో, నీకు స్వస్థత కలిగిద్ది అని చెప్పి ఓదార్చాడంట. కానీ విచిత్రం ఏంటంటే అప్పటికి రోగం ముదిరింది, ఆమె ఏమైపోయిందంటే చచ్చిపోయిందంట. అయితే చచ్చిపోయినప్పుడు ఇక ఏం చేయాలో తెలియక మరి సమాధి కార్యక్రమం అయిపోయింది. ఈలో వెంటనే ఏం పెడతారు అంటే, అయ్యగారు ఆ సమాధి చేసే ముందు ఆవిడ గురించి కానీ దేవుడి గురించి కానీ 4 మాటలు చెప్పండి, మేము వింటాము అంటే, గబగబా ఆయన బైబిల్ తీసి చూస్తానంట, అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదు కనుక పాత నిబంధనే ఉందంట. ఏం లేదు, కొత్త నిబంధన లేదు. కాబట్టి గమనించండి, వెంటనే ఆయన పాత నిబంధనలో ఏమైనా మాటలు చెప్దామా అంటే ఆదరణ మాటలు ఒక్కటి దొరకలేదంట. ఎందుకని? పాత నిబంధనలో ఏమి లేదు, రక్షణ లేదు. పాపానికి
పాప పరిహారార్థ బలే ఉంది. గొర్రె పిల్లని తీసుకురావడం, దాని మీద చేయించడం, పాపాలు పోయి పో అని అనడమే తప్ప, ఏమండి పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం తత్ రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని ఒక యజ్ఞ పశువుగా యేసే రాలేదు, చనిపోలేదు గనక ఏమి లేదంట. మరి పునరుద్ధానం అమ్మ ఏం బాధపడమాకండి, రేపు పొద్దున వెళ్ళి కలుసుకుందాం అంటకు లేదు. మళ్ళీ మీ అమ్మ లెగుస్తుంది అని చెప్పడానికి యేసే చనిపోలేదు కాబట్టి ఏం లేదు, పరలోకం తెరవబడలేదు, పునరుద్ధానం లేదు కాబట్టి ఒక్క ఆదరణ మాట దొరకలేదంట. అప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళతో పాటు కూర్చొని ఏడవడం మొదలు పెట్టాడంట. ఈలోపు ఆ మైక్ దగ్గరికి అంటే బహిరంగంగా ఎవరో గుడి దగ్గరికి వచ్చి మైక్ ఆన్ చేశారంట. మైక్ ఆన్ చేయగానే ఆ శబ్దాన్ని విన్న పాస్టర్ గారు నిద్ర నుంచి బయటకు మేలుకొన్నాడు. వెంటనే ఆయనకు ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఎందుకని? ఒకవేళ యేసుక్రీస్తు లేకపోతే మందిరం లేదు, యేసుక్రీస్తు లేకపోతే పునరుద్ధానం లేదు, యేసుక్రీస్తు లేకపోతే రక్షణ లేదు, యేసుక్రీస్తు లేకపోతే అసలు ఏమీ లేదు. వెంటనే మైక్ మీద ఒక శబ్దం వినబడిందంట. ఆ శబ్దం ఏంటంటే, బాధపడకండి, రక్షకుండు దయించినాడట అని. వెంటనే పాస్టర్ గారు గుండె మీద చేసుకొని, ఏసే లేకపోతే మనకి ఏమి లేదంటండి, రక్షణ లేదు, ఆదరణ మాటలు లేవు, విమోచన లేదు, ఎవరికైనా అమ్మ పర్లేదు అని చెప్పడానికి లేదు, పాత నిబంధనలు ఏమీ లేవు, మిమ్మల్ని ధైర్యపరిచే మాటలు లేవు, మిమ్మల్ని బలపరిచే మాటలు లేవు. ఎందుకంటే క్రొత్త నిబంధనలోనే సిలువ, మరణ, పునరుద్ధాన, సంతోష, ఆదరణ ఈ మాటలన్నీ ఉన్నాయి. నిజమే కదా. ఇప్పుడు మనం ఎంత గొప్పవారం అండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను, జన్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్న వారులారా, నిజంగా ఇశ్రాయేలుకి దేవుడు చేసిన నిబంధనే కనుక మనకి చేయకపోతే మనకేం లేదంట, రక్షణ లేదు, ముంచుడు బాప్తీసం లేదు, మీ పాపాలు పోయి పొండి అంటకు లేదు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, యేసుక్రీస్తు రాబట్టి ఆయన దగ్గర కన్నీళ్ళు కాడుస్తున్నాం, అయ్యా తప్పు చేస్తాము లేదా తొందరపడ్డాము అని కన్నీళ్ళు కాడుస్తూ ఉంటే, నా బిడ్డ పర్లేదులే అమ్మా, నీ కొరకు నేను ఆల్రెడీ సిలువ వేయబడ్డాను కదమ్మా, నీ కొరకు పుట్టాను కదమ్మా, నీ కొరకు రక్తం కార్చాను కదమ్మా, కాబట్టి నీకు రక్షణ వచ్చిందిలే అమ్మా, ఏం పర్లేదు వెళ్ళమ్మా, నీ కొరకు నీకు బదులుగా నేను మరణించానులే అమ్మా, నీ కొరకు నేను పుట్టానులే అమ్మా, నీకు బదులు నేను రక్తం కారుస్తానులే అమ్మా అని యేసే ఉన్నాడు కాబట్టి మనకేమొచ్చిందంట, రక్షణ వచ్చింది. అందుకని భక్తులు అన్నాడు, రక్షకుడు మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, ఆయన విమోచకుడుగా మనకి రక్షణ ఇచ్చాడు. ఈరోజు ఎంత గొప్ప రక్షణ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యపరుస్తున్నాం. అవకాశం ఉండి ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవచ్చు, అవకాశం ఉండి ప్రభు కోసం మన జీవితాన్ని అర్పించవచ్చు, ప్రభువులో బ్రతకచ్చు, ప్రభు కొరకు ఏదైనా చేయొచ్చు. కానీ రక్షణ మనం ఎలా నిర్లక్ష్యపరుస్తున్నాం ఒకసారి ఆలోచించి. రక్షకుడిచ్చిన రక్షణ ఈరోజు మనకి చాలా తక్కువ అయిపోయింది, తక్కువగా చూస్తున్నాం. యేసయ్య లేకపోతే ఆనాడు సేవకుడు ఏడ్చినట్లు మనం కూడా ఏడవలసిన పరిస్థితి వచ్చేది. అందుకని భక్తులు బైబిల్ చదివి చేస్తుంది. 53వ కీర్తన 6వ వచనంలో కూడా మనం చదివితే, కీర్తన గ్రంథం 53:6, సియోనులో నుండి ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు ఎలాంటి రక్షణ అయితే వచ్చిందో లేదా వస్తుందని వాగ్దానం చేశాడో, ఆ రక్షణ కార్యము మన దేవుడు మనకు చేసి ఉన్నాడు గనక మనలో భక్తిహీనత తొలగించుకుంటే సియోనులో నుండి నిన్ను దేవుడు విమోచించడానికి నీకు రక్షణను దేవుడు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. విస్తరించి మాట్లాడిన గనక. కాబట్టి గమనించండి ప్రియులారా, రక్షకుడు ఈ భూమి మీదకి దేన్ని ఇవ్వడానికి వచ్చాడు, నీలో ఉన్న భక్తిహీనతను ఎలా తొలగిస్తాడు, నేను ఎలాగ ఆయన నిబంధనను ఆయన ఎలాగ నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడంటే, రక్షకుడిచ్చే రక్షణ మనందరినీ పరలోకానికి తీసుకెళ్తుంది. నిజంగా ఒక్క బాప్తీసం ఏంటండి, నేలతో ఎన్నిసార్లు స్నానం చేయాల. ఈ మధ్య నాకు భలే విచిత్రమైన ఒక మాట నేను విన్నాను. ఆ మాట విన్నప్పుడు నా యేసయ్య గురించిన విషయం నాకు అర్థమైంది. అదేంటంటే, మనం చాలాసార్లు తలస్నానం చేస్తాం ప్రతి శుక్రవారం తలస్నానం చేసి వస్తాం. ఎప్పుడైనా తలస్నానం చేస్తే జలుబు చేసిందా మీకు? కానీ వర్షం పడినప్పుడు తడిసినప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా కంపేర్ చేశారా? అసలు ఆలోచన వచ్చిందా? వర్షంలో పడితే జలుబు చేయడం ఏంటి, షవర్ కింద చేస్తే మనకి జలుబు రాకపోవడం ఏంటి? అసలు ఏంటి తేడా?
నిజమా? అంటే వర్షం పడినప్పుడు తలను నూనె పెట్టుకుంటామా, లేదా తలస్నానం చేసినప్పుడు నిజంగా అలాగ ఉంటుందా? కాదు. మేఘాల్లో నుంచి వచ్చే వర్షానికి ఒక శక్తి ఉంటుందంట. ఆ శక్తి మన తల మీద నుంచి బాడీ మీదకి వెళ్ళినప్పుడు మనలో ఇమ్యూనిటీ పవర్ వస్తుందంట, బలాన్ని ఇస్తుందంట, శక్తిని ఇస్తుందంట. ఆ శక్తి లోపల ఉన్న ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పుంజుకునేటప్పుడు లైట్గా జ్వరము కానీ, లైట్గా నీరసం కానీ, ఆ ఎఫెక్ట్, ఆ పవర్ మనకి ఇచ్చేటప్పుడు అంట. ఏమంటే ఆలోచన చేయండి. అందుకని తలస్నానం చేసినప్పుడు రానిది ఆ వర్షం కింద ఉన్నప్పుడు చలి, అరే జ్వరం వస్తుందిరా, జలుబు చేస్తుందిరా, తలపోటు వస్తుందిరా అంటాం. కారణం ఏంటంటే ఆ పవర్ నిజంగా మనం వర్షం కింద తడవాలి. దేనికయ్యా అంటే ఆ శక్తిని పొందుకోవడానికి. ఇమ్యూనిటీ పవర్ ఏదో వస్తుందంటండి. అందులో ఏదో రసాయన లేదంటే ఒక కెమికల్ వాటర్ ఏదో ఉంటుందంట. అది మనకి శక్తిని ఇస్తుందంట. తట్టుకుంటే ఆ జలుబు చేయడం కూడా మంచిదే. లోపల ఉన్న కల్ముషం అంతా కూడా ముక్కమట నీరు కింద బయటకు వచ్చేస్తుంది. అంటే ఆ జలుబు చేయడం ఏంటి అంటే లోపల ఉన్న ప్రతి బలహీనతను కూడా ఆ తడవడం ద్వారా వచ్చిన పవర్ ద్వారా బయటకు వచ్చేయడమే. కానీ మనం దాన్ని తేడాగా తీసుకుంటాం. జ్వరం వస్తే వేస్ట్ ఏమో అనుకుంటాం. జ్వరం మనలో శక్తిని ఇస్తుంది అంట. కాబట్టి అంటే గమనించండి, ఈ లోకంలో చాలాసార్లు రక్తంలో కడగబడితే విమోచన కలిగిద్దా అంటే ఎన్నిసార్లు కోడి రక్తం, మేక రక్తం, ఏమండి ఈ పాటికి లీటర్లు నెత్తి మీద పోసుకునేవాళ్ళు. అవి కాదు. బైబిల్ చెప్తే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ఉంటుంది, మీరు రక్తము చేత విమోచించబడలా, వెండి బంగారము చేత, మీరు వెండి బంగారము చేత విమోచించబడలేదు, కానీ గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారని బైబిల్ చెప్తుంది. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము 19, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. మీరు తర్వాత పై వచనాలు చదువుకోండి. అక్కడ రాస్తూ అంటాడు, ప్రియులారా మీరు రక్తము చేత విమోచించబడ్డారే తప్ప వెండి బంగారము చేత మీరు విమోచన. గొర్రె పిల్ల రక్తం, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమే మనకేమిచ్చిందంటే విమోచన ఇచ్చింది, దానినే రక్షణ ఇచ్చింది అని చెప్పుకుంటాం. ప్రియులారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎలాగా నీలోకి ఎలాగ తన యొక్క భక్తిహీనతను తొలగిస్తున్నాడంటే నీకు రక్షణ ఇచ్చి మరెన్నడూ పాపం చేయకమ్మా, పరిశుద్ధ జీవితం కలుగుండమ్మా అని చెప్పి నీకు జీవితాన్ని ఇస్తా ఉంటే, ప్రభు కొరకు ఆయన ఇచ్చిన జీవితాన్ని ఆయనకి ఇవ్వడానికి, భక్తిగా జీవించడానికి ఈరోజు మనం ఇష్టపడలేదు. ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒకవేళ రక్షణ లేకపోతే నేడే రక్షణ దినం. ప్రభు దగ్గర ఆలస్యం చేయకమాకండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ కుటుంబ సమస్య పరంగా ఒకవేళ తీసుకుంటే ఏమైనా ఇబ్బంది అని అనుకుంటే అది వేరే విషయం. ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. కానీ అవకాశం ఉండి కూడా రక్షణ విషయంలో కూడా మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము. అందుకని అంటాడు కదా హెబ్రీ పత్రికలో, ఇంత గొప్ప రక్షణ వేళ నిర్లక్ష్యపరచు. కాబట్టి గమనించండి. 2వ మాట చూద్దాం. సియోనులో నుండి దేవుడు మనలను ఎలాగ విమోచకుడిగా మనల్ని ఇస్తాడు అని అంటే, ప్రియులారా, కీర్తనా గ్రంథం 110వ కీర్తన 110 2వ వచనం. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు, నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయుము. ఇక్కడ ప్రియులారా, దావీదు ఈ మాట అంటున్నాడు, నీవు సియోనులో నుండి నీ రాజదండము చేత మమ్మలను పరిపాలిస్తావు అంటున్నాడు. మనలో భక్తిహీనత పోవాలి అంటే మన మీద, ప్రియులారా, మన ప్రవర్తన మీద ప్రభువుని అధికారిగా మనం మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటాము అని బైబిల్ చెప్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరయ్యా అంటే, ప్రియులారా, ఆయన అందుకని ప్రియులారా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను అంటున్నాడు. రాజ్యభారము, ప్రభు రాజ్యభారాన్ని ప్రియులారా ఆయన భుజం మీద మోసుకున్నాడు. అలాగే ఏంటి మీకా 5:2లోను, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలోను మనం చదువుకుంటూ ఉంటే, మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, యోధా దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైనవి దానివి కావు, ఇశ్రాయేలీయులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చెను. అధిపతిగా దేవుడు పరిపాలన అధిపతిగా వచ్చాడు. పిలాతు అడుగుతాడు, అయ్యా నువ్వు అందరూ రాజు 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 అంటున్నావు, నువ్వు నిజంగా రాజువేనా అని.
ఆయన ఏమనుకున్నాడు, ఈ భూలోకానికి రాజ్యాధికం చేయడానికి వచ్చాడేమో, అందుకని మనుషులందరినీ ఆయన వైపు తిప్పేసుకుంటున్నారేమో, ఆయన ఎక్కడికి వెళ్తా ఉంటే 100-200 మంది లేకపోతే ఈయన కదలతలేదు, ఒకవేళ మా రాజ్యాన్ని మీద తిరుగుబాటు చేస్తున్నాడేమోనని. కానీ ప్రభు అంటాడు, నేను రాజుని నువ్వు అన్నట్లే, కానీ ఈ లోకానికి కాదు నేను రాజుని, పరలోకానికి నేను రాజుని. అందుకని భక్తులు అంటాడు కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా. అందుకనేమో ఈ ప్రవచనాలు చదువుకున్న జ్ఞానులు ముందు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఓహో యేసుక్రీస్తు ప్రభు రాజులుగా పుడతా అన్నాడు కాబట్టి యెరూషలేములో ఉన్న రాజు అయిన హీరో దగ్గరికి వెళ్ళి, యోధులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయనను చూడవచ్చితిమి, ఆయనను పూజింపవచ్చితిమి అనగానే, అయ్యి బాబాయ్ నాకు తెలియకుండా ఇంకో రాజు ఎవరు వచ్చేసాడంట అని చెప్పి కంగారు పడిపోయాడు. యెరూషలేము అంతా కలవర పడిపోయిందంట, ఇంకో రాజు పుట్టాడంట అని బైబిల్ చెప్తుంది. ఆయన భూమికి రాజు కాదు, ఆయన సర్వ సృష్టికి రారాజైన దేవుడు. ఆ రారాజైన దేవుడు నిన్ను నన్ను ఏలడానికి, పరిపాలన చేయడానికి, ఏమంటే బైబిల్లో సంఖ్యాకాండం 24:17 చదువుకుంటాం కదా, యాకోబులో నుండి అంటే ఏమొచ్చింది, రాజదండం వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్యగానం, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం, దేవలోక స్తోత్రగానం, దీనులకు సజ్ఞానం గావించు వర్తమానం, క్రైస్తవాలి కాలమానం, క్రిస్మస్ జై జై, దేవలోక స్తోత్రగానం, దేవాది దేవునికి నిత్య ధ్యానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో రాస్తూ అంటారు కదా, మన దేవుడు అంట భూలోకాన్ని ఏలే రారాజుగా ఆయన అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ ఏలడానికి ఆయన రాబోతున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంతమే కాదు, దేవస్తోత్రగానములపై దివ్య స్థలములో, దేవమారుగానముల్ భూదేశ స్థలములో, దేవలోక పావనులను దీన నరులను బ్రోవా జోడా భూవి దివి క్రిస్మస్. అక్కడ అంటాడు కదా, శీలు వచ్చు వరకు యోధాలు నిలిచెను, నేలు రాజు దండమందునెప్పుడు తొలగడు, నేల మీద నిత్య శాంతి పాలన చేయు, పాలకొండో బాలుడు జన్మించిన్, పాలకొండో బాలుడు జన్మించిన్, బలో యేసు మహారాజుకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విమోచకుడు మనల్ని ఎలా విమోచిస్తాడు అంటే, ఆయన రక్షణ మనకిచ్చి, మనల్ని రక్షకుడైన యేసుక్రీస్తు రక్షణ ద్వారా మనల్ని విమోచిస్తాడంట. రెండవది మనం చూసిన వారమైతే, మనకి పరిపాలన అధికారుడై మనల్ని ఎలాగ సన్మార్గంలో నడిపించాలో ఒక రారాజుగా. చూడండి, రాజు చేసే పరిపాలన ఎలా ఉంటుందంటే, తన జనులంట సక్రమమైన మార్గంలో నడిపించడానికి ఒక ఏలాధిపతిగా, నాయకుడిగా, రాజుగా క్రమశిక్షణ నేర్పుతానంటున్నాడు. ఇక మూడవది మనం చూస్తున్న వారమైతే, కీర్తనా గ్రంథం 135వ కీర్తన 21వ వచనములో, 135వ కీర్తన 21వ వచనం మనం చదువుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 135:21 కీర్తన. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడునుగాక. బా, నాకు తేడా వచ్చేసి ఒక యెహోవాను స్తుతించుడి. అనగా ప్రియులారా, సియోనులో నుండి దేవునికి ఘనత కలిగినట్లు, స్తుతి కలిగినట్లు, ఒక సన్నతి కలిగినట్లుగా మన దేవుడు, అనగా సియోనులో నుండి మన దేవుడు మన నోటి నిండా స్తుతి మాటలు పలికేటట్లు మనకంట ఏమి నేర్పుతున్నాడంటే,
యోధా గోత్రంలో నుంచి. యోధా అంటే ఏంటి? యోధా అది తండ్రి పెట్టారులేండి. అది యోధా గోత్రపు కొదమ సింహం. నేను అన్నది అర్థం. యోధా అంటే అర్థం ఏంటి? స్తుతి. ఎన్నిసార్లు చెప్పానమ్మా. యోధా అంటే స్తుతి అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు ఎందులో నుంచి వస్తా అన్నాడు? యోధా స్తుతి గోత్రపు సింహమా. కొన్నిసార్లు పాటల్లోనే అర్థాలు కూడా ఉంటాయి, గమనించండి. యోధా అంటే స్తుతి. మన దేవుడు అంట మన నోటమట ఆయన పుట్టుక ద్వారా ఏం పెడతా అన్నాడు? స్తుతి గీతాలు పాడేటట్లుగా. క్రిస్మస్ కాలంలో చాలామంది పాటలు పాడారు. దేవదూతలు ఏం పాట పాడారు? అబ్బాయి అలా ఇలాంటివి పెట్టాలి మీకు కిసు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానం అని. ఏమంటే గొర్రెల కాపరులు కూడా పాటలు పాడుకుంటూ వెళ్ళారంటండి యేసుని చూసి. అలాగే మనం చూసిన వారి మీద ప్రియులారా ఇంకా చాలామంది చాలా కీర్తనలు పాడినట్లుగా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ పాట పాడింది, ఎలిజబెత్ పాట పాడింది, జకరియా నోరు తెరిసిన తర్వాత కూడా ఓ పాట పాడాడు. అవన్నీ మీరు పాడాలి అంటే అయిపోయినట్టేక. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, నీ నోటంటే కూడా దేవుణ్ణి స్తుతించేటట్లుగా నీ ప్రవర్తన తీరును మార్చి ఆయన నీ నోట స్తుతి మాటలు పలికినట్లుగా యోధాలో నుండి దేవుడు అంట, లేదా సియోనులో నుండి అంట దేవుడు ఇశ్రాయేలుకి ఏమి నేర్పిపోతున్నాడు అంటే స్తుతిని నేర్పబోతు. ఎప్పుడు పాటలు పాడతాం మనం? ఎప్పుడు పాట పాడతాం? భర్త 4 దెబ్బలేస్తే ఎంత మంచి దేవుడవయ్యా అంటావా? మనకి ఎప్పుడు పాడతాం అంటే ఏదైనా శుభకరమైన మాట, సంతోషమైన మాట వచ్చినప్పుడు పాడతాం. మరి బాధ వచ్చినప్పుడు మనం పాడం, తిడతాం. అది కానీ దేవుడు అంట నీ నోటంట ఎల్లప్పుడూ స్తుతి పలికిస్తాడు అంటే అర్థం ఏంటి? మీకు మంచి చేస్తానని అర్థం. నీకు మీ ఆయన మీకు ఇలా చెప్తే బాగా అర్థమైద్ది. రోజు 1,000 రూపాయలు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాడు అనుకోండి, మీ ఆయన ఏం చేస్తారు చెప్పండి? మా ఆయన అంత మంచి ఆయన ఇంకో లేడంట. అలాగే మన దేవుడు అంట మన జీవితంలో కార్యాలు చేసుకుంటూ వెళ్తే ఇక లెక్కలేనన్ని పాటలు పాడతామంట మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. యోధా సియోనులో నుండి నీకు కార్యాలు జరుగుతూ ఉంటే మన నోటంట దేవుడు స్తుతి పలికిస్తాడు. అందుకని అంటున్నాడు సియోనులో నుండి నీకు స్తుతి గీతాలు వస్తాయి. ఇక చివరి మాట చెప్పి ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 5వ వచనంలో సియోనులో నుండి ఆశీర్వాదం వచ్చును. చెప్పండి ఏమొచ్చిందంట? 128:5 చదవండి. చాలండి. సియోనులో నుండి ఏమొస్తుందండి? ఇప్పుడు ఆశీర్వాదం వచ్చిందా లేదా? యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద పుట్టడం వల్ల మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఆయన పరలోక రాజ్యాన్ని మనకిచ్చేశాడు. ఎలా చెప్పారండి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఈ మాట ఇంకా బుక్ తీసి చదువుతున్నారు అంటే ఏమన్నా నాకు తెలియదు కానీ, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఆయన యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం కలిగినట్లు ఆయన తన కుమారుని అనుగ్రహించెను. చదవన మాట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏంటయ్యా మనకి దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళి నిత్య జీవానికి వారసులు చేయాలని ఆయన కన్న కొడుకునే మనకి ఇచ్చేసాడంట. మనకు బదులుగా ఇచ్చేసాడంట. మన పక్షంలో ఇచ్చేసాడంట. ఎంతకంటే ఆశీర్వాదం ఇంకే ఇవ్వాలండి? నశించిపోతున్న మనకి, ఏమండి సిలువ యాగానికి ఎక్కవలసిన మనకి, మరణానికి చేరవలసిన మనకి, పాతాళానికి వెళ్ళవలసిన మనకి యేసుక్రీస్తు పుట్టుక, మరణ, పునరుద్ధానం మనల్ని పరలోక రాజ్యాన్ని వారసులు చేసింది. అందుకని అంటాడు మనం చదువుకున్న మూలవాక్యములు, మన విమోచకుడు నీలో నుండి భక్తిహీనత తొలగిస్తే ఆయన సియోనులో నుండి గొప్ప కార్యాలు చేస్తాడంట. ఆయన చేసే మొదటి కార్యం రక్షణ నీకు ఇస్తాడంట. రెండవ కార్యం నీకు రాజుగా ఉండి పరిపాలన చేస్తాడంట. మూడవది నీ నోటంట స్తుతిగీతలు వచ్చేటట్లుగా మంచి కార్యాలు నీ జీవితంలో చేస్తాడంట. నాలుగవది ఆయన ఆశీర్వాదపు దీవెనలు మూటగా నీకు అందిస్తాడంట. ఈ 4 అనుభవాలు మనం క్రిస్మస్లో చూస్తాం. ఈ 4 అనుభవాలు మనం ఈస్టర్లో చూస్తాం. ఈ 4 అనుభవాలు మనం గుడ్ ఫ్రైడేలో చూస్తాం. ఈ 4 అనుభవాలు ఈ సన్నిధిలో చూస్తాం. అటు దీవెన,
క్రిస్మస్ బాలుడుగా, మరి ఇది క్రిస్మస్ మాసం కాబట్టి ఈ క్రిస్మస్ బాలుడు మనందరికీ ఒక గొప్ప విమోచకుడిగా మన ప్రతి విషయంలో విమోచించి నోటి నిండా నవ్వు, రక్షణ, దీవెన, ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. తలవంచన ప్రార్థన చేసుకుందాం.